నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము చప్పట్లు. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, ఆమేన్. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయ చప్పట్లో ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా, ఆమేన్. రాజా రాజా నా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా నా 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 యేసు రాజా. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు మనలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం అనుగ్రహించి ఆయుస్సును అనుగ్రహించి ఆయన బలిష్టమైన రెక్కల చాటున క్షేమముగా ఉండడానికి, సజీవుల గుంపులో ఉండడానికి ఆయన మనకు చూపినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడలారా మనము జ్ఞాపకం చేసుకుందాం. నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క ఒకసారి మూట్లో పెట్టండి. కొన్ని మాటలను నేటి ధ్యానము కొరకై మనము ధ్యానము చేద్దాం. కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన 2026వ సంవత్సరంలో మొదటి వారంలో మనం ఉన్నాము. ఎన్ని వారమమ్మా? మొదటి వారంలో మనం ఉన్నాము. మొదటి వారంలో కృపగలిగిన దేవుని పాదాల దగ్గర నేను కనిపెడుతూ ఉన్నాను. ప్రభువా, మొదటి వారం ఏం మాట్లాడాలి? నీ పిల్లలకు ఆరోగ్యకరమైన బోధ కావాలి, నీ పిల్లలకు క్షేమకరమైనటువంటి వాక్యం కావాలి,
నీ పిల్లలకు ఆత్మ నిండే వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మీరే వాక్యం ఇవ్వబోతూ ఉన్నారు, ఏ అంశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు, ఏం మాట్లాడాలి ప్రభు అని చెప్పి నేను కనిపెడుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. చాలా సేపటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆలోచన రావటం లేదు. కృప కలిగిన దేవుడు ఉన్నట్టుండి ఒక వాక్యాన్ని చూపించాడు. ఆ వాక్యాన్ని చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటి ఆ వాక్యము అని గనక ఆలోచన చేస్తే, కొత్త సంవత్సరంలో ఆశీర్వాదమునకు 10 జాగ్రత్తలు. ఎన్ని జాగ్రత్తలమ్మా? అమ్మ షెడ్యూల్ రాస్తున్నారా? 10 జాగ్రత్తలు అనే అంశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. కాబట్టి 10 అంశాలను నేను బహుశా ఈరోజు జ్ఞాపకం చేయలేకపోవచ్చు. వీలైనటువంటి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, సిద్ధపడుతూ ఉన్నాను. అంశంలోనికి వెళ్ళకముందు కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, వాక్యానికంటే ముందు కొద్దిగా నేను ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని చూడాలి అని అంటే, ఆయన కనికరం మన మీద ఉండాలి అని అంటే, ఆయన మనల్ని దాటిపోకుండా ఉండాలి అని అంటే, ప్రియులారా, మనము మొదటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, నాన్న చెప్తూ ఉంటాడు, అమ్మ చెప్తూ ఉంటుంది. బస్ ఎక్కించేటప్పుడు పిల్లడితోటి జాగ్రత్త, సైకిల్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త, బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నాన్న చెప్తాడు, పెద్దలు చెప్తారు. ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉంటే పిలిచి, అరే అంత స్పీడ్ మంచిది కాదు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, మన జీవిత యొక్క క్షేమము దాగి ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తలో ప్రియులరా అన్ని మేలే, జాగ్రత్తలో కీడేమీ కలగదు. జాగ్రత్తలో అన్ని మేలే, అన్ని ఆశీర్వాదాలే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను కొంత ఉపోద్ఘాతం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది: దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆఖరిలైను మరోసారి చదువుదామా? జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన సంవత్సరంలో మనము అజ్ఞానుల వల్లే ఉండకూడదు, జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానులు అంటే శాస్త్రవేత్తలే కాదు సుమ. మనం కూడా కుటుంబంలో, కాపురాలలో, సంసారంలో, సంఘములో, సమాజములో జ్ఞానం అనేది అవసరం. అమ్మా పిల్లలారా, వింటున్నారా? జ్ఞానం అనేది అవసరం. ప్రతి భార్యకి భర్త దగ్గర మసులుకోవలసినటువంటి జ్ఞానం అవసరం. ప్రతి భర్తకి భార్య దగ్గర ఉండవలసిన జ్ఞానం అవసరం. ప్రతి పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర ఉండవలసిన జ్ఞానం అవసరం. ఎక్కడ ఎలా మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానం అవసరం. వింటున్నారా? సమయోచితమైన జ్ఞానం అవసరం. మా ఊర్లో అంటారు, మాంసం తిన్నామని దుమ్ములు మెడ కట్టుకుంటారా అంటారు. అంటే సమయోచితము కాని మాట, సమయోచితము కాని మాట వైరము కలుగజేస్తుంది. కాబట్టి జ్ఞానం అనేది కుటుంబంలోనే కాదు, సంఘములో కావాలి, సమాజంలో కావాలి, స్నేహములో కావాలి, భార్యకు భర్తకు మధ్య కావాలి, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య కావాలి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలతో ఎలా ముచ్చటించాలో జ్ఞానం కావాలి. కొన్నిసార్లు పిల్లల పట్ల తల్లిదండ్రులు వ్యవహరించే తీరు కొన్ని కుటుంబాల్లో చూస్తే పిల్లలను నొప్పిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కన్నాం కదా అని చెప్పి కాని మాటలు పలుకుతూ ఉంటారు. ఒక మాట మర్చిపోకండి, వారి పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు.
నీ కళ్ళెదురుగా ఉన్నారు, వారు చదువుకుంటున్నారు, వారు బుద్ధి జ్ఞానములు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. నోటుకొచ్చినంత మాట అంటే కుదరదు. నీ పిల్లలే, నువ్వు పోషిస్తున్నా కాదంటలేదు, కానీ నీ మాట నీ పిల్లలు నొచ్చుకునేటట్టుగా ఉండకూడదు. ఆమె నీ పిల్లలు నొచ్చుకునేటట్టుగా ఉండకూడదు, బాధపడేటట్టుగా ఉండకూడదు. వారిని ప్రోత్సహించాలి. ఏయ్, నోరు ముసుగు కూర్చో, ఎక్కడికి వెళ్తావు, నీకేమొచ్చని? ఎక్కడికైనా వెళ్తాను అంటే, ఏదైనా కాంపిటీషన్లో పాలు పొందుతానంటే మనం నిరాశపరచకూడదు, త్రుంచేయకూడదు. నోరు ముసుగుని కూర్చో, నీకేమొచ్చని వెళ్తావు? కాదు కాదు ప్రియులారా, ఎవరు అన్నారో నాకు తెలీదు, నేటి బాలలే రేపటి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, నేటి ఉన్నటువంటి వారే రేపటిగా ఉండరు. వారిని మనం ప్రోత్సహించాలి, వారికి మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే అలా సపోర్ట్ చేయగలుగుతామో సమయోచితమైనటువంటి జ్ఞానం బిడ్డలకు అబ్బుతూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఎలా నడుచుకోవాలి అని అంటే 2026 సంవత్సరంలో ఎలా నడుచుకోవాలి? ఆఖరి లైను, జ్ఞానము కలిగిన వారంగా నడుచుకోవాలి. ఏ జ్ఞానము? అన్నిటికీ ఒకే జ్ఞానం పనికిరాదు. సంఘంలో ఉండే జ్ఞానం భార్య దగ్గర పనికిరాదు, సంఘానికి కావలసిన జ్ఞానం భర్తకి సరిపోదు, సంఘంలో ఉండే జ్ఞానం పిల్లలకి సరిపోదు. ఎవరి దగ్గర ఉండవలసిన జ్ఞానం వారి దగ్గరే ఉండాలి. అంటే సమయోచితమైన కృప కావాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి? స్నేహితుడి దగ్గర మాట్లాడినప్పుడు స్నేహితుడితో మాట్లాడే జ్ఞానం కావాలి. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తల్లితో మాట్లాడుతున్నప్పుడు, చెల్లితో మాట్లాడుతున్నప్పుడు, అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో అన్న ఇంగిత జ్ఞానం మనకి కావాలి అంటే మన మెదడికి ఏం కావాలంటే సమయోచితమైన జ్ఞానం కావాలి. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో కాని మాటలు మనం పలకూడదు కదా. కాని మాటలు పలకనప్పుడే ప్రియులారా ఒకరికి ఒకరు ప్రేమ ఆప్యాయతలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే కాని మాటలు పలుకుతామో ఎదటివాడు నువ్వు వస్తుంటే తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఈయన్ని నేనేమన్నాను, నన్ను నేను ఎదురొస్తే తప్పించుకుని వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఏ ఏ ఏ ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? 4 మాటలు వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసి అంశంలోనికి వెళ్తాను. నేను ఇంక అంశంలోనికి వెళ్ళలేదు, నేను 4 మాటలు జ్ఞాపకం చేసి అంశంలోనికి వెళ్తాను. మొదటిగా ఆలోచనలలో జాగ్రత్త. ఏటమ్మా? ఆలోచనలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెడు ఆలోచన అనేది, అమ్మా బ్యూటీ స్వీటీ వింటున్నారా? కుమారి బుల్కుమారి వింటున్నారా? చెడు ఆలోచన అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే చెప్పాలి, మన మనస్సులో ప్రారంభమవుతుంది. కాబట్టి మన మనస్సు మొదటిగా దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి. అంతరంగం చెడిపోకుండా ఉండాలి అని అంటే, అంతరంగము బాగుపడాలి అని అంటే మొదటిగా అంతరంగంలో ఏముండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఎందుకంటే శుద్ధమైన వాక్యము అంటే పరిశుద్ధమైన వాక్యము పరిశుద్ధమైన మనసును కలిగజేస్తుంది. వింటున్నారా? పరిశుద్ధమైన వాక్యం పరిశుద్ధమైనటువంటి మనస్సును లేక జీవితాన్ని తీసుకుని వస్తుంది. చెడు ఆలోచన ఎలా ఉంటుందో చెప్పనా? ఓ మాట చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే ఇలాగూ వ్రాయబడి ఉంది, నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు. ఎందుకు వారు ఎలాంటి వారు? మంచి ఆలోచనలు చేసేవారు కాదు. వారి మనసు అంతా కుళ్ళిపోయింది. పైకి బాగానే ఉన్నారు, స్నేహితుడా అంటూ ఉన్నారు, సోదరా అంటా ఉన్నారు, బ్రో అంటా ఉన్నారు, అండి సిస్ అంటా ఉన్నారు. ప్రియులారా, అంతరంగం ఏమైపోయింది? చెడిపోయింది. ఎదుటి చెల్లి కనపడగానే అక్కయ్యా ఎలా ఉన్నావని ఆప్యాయతతో పలకరిస్తే దీని ముఖానికి మళ్ళీ సమాధానం చెప్పాలి నేను అంటే పైకి అంటలేదు, అంతరంగంలో పైనేమంటున్నాము, చెల్లి నేను బాగానే ఉన్నాను, అక్క నేను బాగానే ఉన్నాను, కానీ అంతరంగంలో ఆమెను గురించి నీకు మంచి అభిప్రాయం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారి ఆలోచనలో చేరవద్దు. ఎవరి ఆలోచనలో? కుళ్ళిపోయిన వారి ఆలోచనలో. అండ్ కుళ్ళిపోయిన వారి ఆలోచనలో, చెడు ఆలోచనలో మనసంతా కలుషితమే.
మనసంతా కలుషితమే. వారి మనసులో గనక చేరితే, వారి ఆలోచనలో గనక చేరితే మనం కూడా కుళ్ళిపోతామన్నమాట. అంటే మన శరీరం కాదు సుమా, భౌతిక దేహం కాదు సుమా, ఆత్మీయంగా ప్రియులారా ప్రేమను కోల్పోతాం. ఎఫెసీ సంఘంతో అదే అంటా ఉన్నాడు, నీవు మొదటి ప్రేమను వదలితివి. అంటే ప్రారంభంలో ఉన్న ప్రేమ. పెళ్ళైన కొత్తలో భార్యాభర్త జంటలను చూడండి, చాలా మక్కువగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. భార్య భర్తకు అన్నీ చేసి పెడుతుంది, భర్త కూడా అన్నీ తెచ్చి పెడుతూ ఉంటాడు. ప్రియులారా రాను ఏమవుతుంది అంటే ప్రియులారా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అంటే కాపురం చేయట్లేదా, చేస్తూ ఉన్నారు. కలిసి ఉండలేదా, ఉంటా ఉన్నారు. వారి బంధం లేదా, బంధం ఉంది, కానీ ఏమి లేదు అని అంటే మునుపటి ప్రేమ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటా ఉన్నాడు, మునుపు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ ఆలోచన ఎంత బాగుంది, నీ సహవాసం ఎంత బాగుంది, నీ క్రియలు ఎంత బాగున్నాయి, కానీ ఇప్పుడు నువ్వేమైపోయావునంటే నీకున్నటువంటి మొదటి ప్రేమను మర్చిపోతూ ఉన్నావు, విడిచిపెడుతూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ మొదటి మాట మనం చూసినట్లయితే దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? ఆలోచనలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన ఎవరన్నారు నాకు తెలీదు, ప్రియులారా 10 మందిలో ఉన్నప్పుడంట పెదాలను కాపాడుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోవాలంట. ఎందుకంటే ఆలోచనలు ఊరు దాటేస్తూ ఉంటాయి, ఆలోచనలు దేశాలు దాటేస్తూ ఉంటాయి, ఆలోచనలు ప్రియులారా ఇంకెక్కడెక్కడికో దూకేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచనలు జాగ్రత్త. సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం చూస్తే ప్రియులారా 7వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కష్టంగా ఉందా చదవడానికి? అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. వింటున్నారా? నువ్విచ్చే ఆలోచన నీ చెల్లికి, నీ తమ్ముడికి, నీ పిల్లలకి బాగుందా? నువ్విచ్చే ఆలోచన నీ సంఘానికి, సమాజానికి బాగుందా? జాగ్రత్త. మొదటి మాట ఆలోచన జాగ్రత్త. వింటున్నారా బిడ్డలారా? ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మనస్సును ప్రియులారా గుర్రానికి మూతికి చిక్కం కట్టినంత గట్టిగా మన మనస్సుకు ప్రియులారా మన మనసుకి మూతుకు కట్టినటువంటి చిక్కాన్ని కట్టాలి. అందుకే కదా 39వ కీర్తనలు అంటున్నాడు. అంత అద్భుతమైన మాట. చదవండి మాట. 39వ కీర్తనలో ఏమంటున్నాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. ఏముంచుకుంటున్నాడంట? చిక్కం. ఆలోచనలకి చిక్కం ఉండాలి, ఆలోచనలకి చిక్కం వల ఉండాలి, కంట్రోల్ ఉండాలి. కాబట్టి సంఘానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నీ ఆలోచనలు అదుపు తప్పుతూ ఉంటే జాగ్రత్త. నీ ఆలోచనలు నీ కుటుంబానికి కీడి చేసేవిగా ఉంటే ముందే సరి చేసుకో. నీ ఆలోచనలు నీ స్నేహితులకు, నీ రక్త సంబంధులకు కీడి చేసేవిగా ఉంటే మొదట్లోనే దాన్ని తుంచేయి. ముదిరిందంటే కష్టమైపోద్ది. ఇక నువ్వు దగ్గర అవ్వలేవు. నీ చెల్లికైనా, తమ్ముడికైనా, అన్నకైనా, సోదరుడికైనా, తల్లికైనా, భార్యకైనా, భర్తకైనా సరే ఆ తర్వాత ఏముంటుందంటే సెటిల్మెంట్ మాత్రమే ఉంటుంది. సెటిల్మెంట్ దాకా వెళ్ళకముందే మనం ఏం చేయాలో తెలుసా? మన ఊహలకి కళ్ళాలు వేయాలి. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో మనం బాగుండాలి. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు బాగుండాలి. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మన బిడ్డలు బాగుండాలి. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో మనము, మన బిడ్డలు, మన సంఘం, మన సమాజం, మన పొరుగువారు బాగుండాలి అని అంటే మన ఆలోచనలు బాగుండాలి. ఎప్పుడైతే ఆలోచనలు బాగుంటాయో దేహమంతా బాగుంటుంది. దేవునికి స్తోత్ర. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. మాటలలో జాగ్రత్త. దేంట్లోనమ్మా? మాటలలో జాగ్రత్త. కొన్ని పర్యాయాలు మన మాటలు ఇతరులను గాయపరుస్తూ ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దు. వింటున్నారా? కొన్ని పర్యాయాలు మన మాటలు ఇతరులను గాయపరుస్తున్నాయి అన్న సంగతి మర్చిపోవద్దు. తోటాల కంటే వాడిగలిగినవి మాటలు. ప్రియులారా, నేను ఎరిగినటువంటి ఒక కుటుంబం
కూతురన్న మాటలకి తల్లి తట్టుకోలేక చచ్చిపోయిందండి. బయటోళ్ళు కాదు, పరాయోళ్ళు కాదు, కూతురు అన్న మాటలకి తట్టుకోలేక, ఆ మాటలకి సమాధానం చెప్పలేక తల్లి కుల్లి 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 ఏడ్చి కుసించిపోయి చచ్చిపోయింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మాటలు జాగ్రత్త. నువ్వు పలికే మాట, అది నీ స్నేహితుడు విషయంలో కావచ్చు, నీ ఇంటి విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా కావచ్చు, నువ్వు పలికే మాట ఎలాగుంది? జాగ్రత్త. మాటల్లో మనం ఎలాగుండాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన నోటి నుండి వచ్చే మాట ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. ప్రియులారా, వింటున్నారా? మా ఊర్లో అంటారు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే, నోరు జారితే బ్యూటీ చెప్పేస్తుందండి. అండి, బ్యూటీ చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం. కాబట్టి సరి చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పౌలు భక్తుడు అంటాడు, తిమోతి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగంటాడు. ఏమంటున్నాడు? యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలును వినండి. దేంట్లోనంట? మాట చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చాకు లేకుండా కోసేసేదే మాట, కత్తి లేకుండా పొడి చేసేదే మాట అండి. కత్తి లేకుండా పొడి చేసేదే. ప్రియులారా, అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఉంటే, ప్రియులారా, అక్కడ కొంతమందికి ఆ ఉపదేశం కత్తితో పొడిచినట్టు అయిపోయిందంట. 38 చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొన్నారంటండి. అంటే వాక్యం ఏం చేసింది? కోసేసింది. వారి అంతరంగంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొచ్చింది, ఖండించింది. కాబట్టి వారి అంతరంగంలో ఏం కలిగింది అని అంటే, ప్రియులారా, పశ్చాత్తాపము కలిగింది. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాటలో జాగ్రత్త. లూకా సువార్తలో 20వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఇలా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 26వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, వారు ప్రజల ఎదుట ఈ మాటలు, ఆయన మాటలు తప్పు పట్టనేరక, చూడండి, ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడిరి. వినండి, మన మాటలు ఎలా ఉండాలి అంటే సమయోచితమైన మాటలుగా ఉండాలి. రే బాబు, కొంచెంసేపు మన మాటలు ఎలాగుండాలి అని అంటే దేవునికి ప్రీతికరమైనవిగా ఉండాలి. కాబట్టి సంఘం మొదటి మాట ఏంటో చెప్పండి? ఆలోచనలలో జాగ్రత్త. 2వ మాట మాటల్లో జాగ్రత్త. 3వ మాట క్రియలలో జాగ్రత్త. అమ్మా, 3వ మాట ఏంటి? క్రియలలో జాగ్రత్త. అంటే కొన్ని పర్యాయాలు ఎలా ఉంటాయంటే, నోరు బాగానే మాట్లాడుతుంది, చేసే పనులు చేసేస్తూ ఉంటుంది. అమ్మా, నోరు చాలా సౌమ్యంగా ఉంటుంది, నోరు చాలా స్వీట్గా ఉంటుంది. నోరేమో స్వీట్గా ఉంటుంది, పనులేమో ప్రియులారా చేసేస్తూ ఉంటుంది. అంటే చక్కబెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి పనులు జాగ్రత్త. మనం చేసే పనులు, మన క్రియలు ఇతరులకు ప్రియులారా ఉదాహరణగా మారుతున్నాయేమో. మన క్రియలు ఉదాహరణకి ఇతరులకు మారుతున్నాయేమో. అంటే మనం చేసే పనులు ప్రియులారా ఎదురులోళ్ళు చెప్పుకోవడానికి ఉపయోగపడిపోతున్నాయేమో. జాగ్రత్త ప్రియులారా, గమనించాలి. మన క్రియలు ఎలాగుండాలి అని అంటే ప్రియులారా మనం గుర్తించాలి. కొన్ని పర్యాయాలు ఏమవుతుందంటే, చిన్న చిన్న తప్పులు పెద్ద పాపాలకి కారణమైపోతూ ఉంటాయి. చిన్న తప్పులే పెద్ద పాపాలకి కారణమైపోతూ ఉంటాయి. కాబట్టి మన క్రియలలో జాగ్రత్త. ఉదాహరణకి యోబు గ్రంథం 34వ అధ్యాయంలో, 34వ అధ్యాయంలో 2వ చరణంలో చూస్తే ఇలాగూ రాయబడి ఉంది. యోబు గ్రంథం, జనులారా, అమ్మా, నా మాటలు వినుడి, అనుభవశాలులారా చెవియొగ్గుడి, అంగిలి ఆహారమును
రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. వింటున్నారా? ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. జ్ఞానులారా వినండి, అనుభవశాలులారా వినండి, చెవి యొగ్గి ఆయన మాట వినండి. ఏ మాట అని గనక ఆలోచన చేసినట్లయితే మన క్రియలు ఎలా ఉంటూ ఉన్నాయి? 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, న్యాయమైనదేదో విచారించి చూతమరండి, మేలైనదేదో వినండి. నువ్వు చేసే క్రియలు నీ కుటుంబానికి మేలుకరంగా ఉన్నాయా? నువ్వు చేసే పనులు నీ భర్తకు లేక నీ భార్యకు లేక నువ్వు చేసే పనులు నీ పిల్లలకి ఆమోదయోగ్యంగా ఉన్నాయా? పిల్లరా, నీ పిల్లలు చెప్పుకుంటున్నారా, నా తల్లి చాలా మంచిది, నా తల్లి చేసే పనులు బాగుంటాయి, నా తల్లి ఎంత కష్టపడుతుందో అంటున్నారా నీ పిల్లలు? లేక నువ్వు చేసే క్రియలకు నువ్వు చేసే పనులకు నీ పిల్లలు విసిగిపోతూ ఉన్నారా? గమనించండి పిల్లరా, పిల్లలైనటువంటి వారు తండ్రిని చూసి తండ్రులైన వారికి జ్ఞాపకం చేస్తున్నాను, మీ పిల్లలు మిమ్మల్ని పొగడాలి. పిల్లరా, నేను ఎవరి బండి మీదో చూశాను, నా డోంట్ ఫాలో మీ అని చెప్పి ఆ కింద మరో పదం రాశారు, నాకు గుర్తు రావట్లేదు. కానీ దాని భావం ఏంటంటే, నా యొక్క అన్వేషణ కానీ, నా రోల్ మోడల్ కానీ, నా ఫ్యాషన్ కానీ అంతా కూడా మై డాడీ అని రాసుకొచ్చాడు. అంటే ఆయన గోల్ ఎవరు? వాళ్ళ డాడీ. అంటే ఆ పిల్లోడు చూసి నేర్చుకుంటున్నది ఎక్కడి నుంచి? తండ్రి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. నీ రోల్ మోడల్ ఎవరు? మన ఒక ఆయన అడిగితే అంటున్నాడు మహేష్ అండి. మరొకరు అంటున్నారు, మరో పేరు చెప్తున్నాడు. కాదు ప్రియులారా, నీ రోల్ మోడల్ ఎవరు అవ్వాలి అని అంటే, నీ తండ్రి దగ్గర నుండే నీకు ఉపదేశం ప్రారంభం అవ్వాలి, నీ తల్లి దగ్గర నుండే నీకు ఉపదేశం ప్రారంభం అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీ తల్లి ఉపదేశం మీకు మేలుకరంగా మారాలి అని అంటే, తల్లులారా, తండ్రులారా, మీ పిల్లల్ని కాస్త సంయోచితమైనటువంటి రీతిలో మీ క్రియలు ఉండాలి. ఆమేన్. మీ క్రియలు ఎలాగుండాలంటే పిల్లల్ని ఆకర్షించాలి. బలవంతంగా బెత్తమిచ్చుకుని కూర్చోబెట్టడం కాదు. ఇదివరకు ఏదో గేమ్ వచ్చేది. ఏం గేమ్ అది? పబ్జీయా? కాదు అమ్మా, ఇంకో పేరు ఏమన్నా అమ్మా? ఫ్రీ ఫైర్ కాదు, ఇంకోటి అమ్మా, నాకు జ్ఞాపకం లేదు. ఆ గేమ్ ఏంటంటే, వాళ్ళు సెల్ ఫోన్లో ఆడుతూ ఉన్నప్పుడు అదే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. అది కాసేపటికి బిల్డింగ్ ఎక్కమంటుంది, కాసేపు మెట్లు ఎక్కమంటుంది, కాసేపు తిరగమంటుంది, అక్కడి నుంచి దూకమంటుంది. ఏంటమ్మా? కాదు బ్లూ వెల్లా? నేను చెప్తాను తర్వాత అమ్మా, వినండి. ఆ గేమ్ ఎలాగుంటుందంటే, అది ప్రేమతో నిన్ను ఓపెన్ చేయగానే నిన్ను కంట్రోల్లోకి తీసేసుకుంటుంది, నిన్ను తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ గేము ప్రియులారా, రాత్రి 12 అని లేదు, 1 గంట అని లేదు, నువ్వు గేమ్ మొదలెట్టావంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావు అని అంటే బిల్డింగ్ మీదకి రమ్మంటుంది. గేము బిల్డింగ్ మీదకి వచ్చిన తర్వాత ప్రియులారా, అది నిన్ను దూకమంటుంది. ఆ గేమ్లో పడి పైనుంచి కిందకి దూకితే తలకాయ కిందకి, కాళ్ళు పైకి పడితే తల పగిలి చచ్చిపోతాడు. మరి ఎందుకు ఈ గేమ్ని తయారు చేశారు అని అంటే అండి, ఆ గేమ్ తయారు చేస్తున్నోడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సన్నాసులైన అందరినీ కూడా ఖాళీ చేయించేయడానికి గేమ్ తయారు చేశాను అన్నాడు. ఎవరిని? వినండి ప్రియులారా, పని పాట లేనటువంటి వాళ్ళు భూమికి భారం కాబట్టి అండి, భూమి ఖాళీ చేయడానికి గేమ్ తయారు చేశాను. మధ్యన ఆఫ్ చేశారు, మళ్ళీ రిలీజ్ చేశారు. బ్లూ వెల్ అనుకుంటాను ఆ గేమ్ పేరు, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. చాలా కేసులైనవి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్రియలు నీ బిడ్డకి రోల్ మోడల్ కావాలి. తండ్రి క్రియలు ప్రియులారా రోల్ మోడల్ కావాలి. నూతన నిబంధనలో వ్రాయబడి ఉంది, నాకు రిఫరెన్స్ జ్ఞాపకం లేదు. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చెయ్యను, తల్లి ఏది చేయుట చూచునో పిల్లోడు అదే చెయ్యను. అంటే ప్రియులారా, పెద్దోళ్ళు ఎలాగన్నారు? తల్లి దూడ చేలో మేస్తే పిల్లదూడ గట్టు మీద మేస్తుందా అన్నారు కదండి.
ప్రియులారా, నువ్వు సినిమాకి చూస్తే నీ పిల్ల కూడా సినిమా చూస్తుంది. నువ్వు చుట్ట తాగితే పిల్ల కూడా చుట్ట తాగుతుంది. నువ్వు సారా తాగితే పిల్ల కూడా సారా తాగుతుంది. అమ్మ ఐసు ఎందుకు తాగుతున్నావమ్మ సారా? మా మమ్మీ తాగుతుందండి అండి. రోల్ మోడల్ ఎవరు ఇప్పుడు? మమ్మీ. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు కూడా రోల్ మోడల్ ఎవరు అని అంటే తల్లిదండ్రులకు కావాలి. కాబట్టి మనం ఏం బాగుండాలి అని అంటే మన క్రియలు బాగుండాలి. ఎప్పుడైతే మన దగ్గర సంస్కారం మొదలవుతుందో మన బిడ్డలకి ఆటోమేటిక్ సంస్కారం వస్తుంది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏమండి బాగున్నారా అని అడిగామనుకో, మన పిల్లలు కూడా ఏమండి అంకుల్ అని మాట్లాడతారు. మన నోరు జారితే ఆ పిల్లోడు కూడా ఏమంటాడో తెలుసా? డాడీ ఎవడో వచ్చాడు డాడీ. పాపం ఆయన పెద్ద మనిషి అనుకో, ఎంత ఫీల్ అయిపోతాడు స్వామి. నీ క్లాస్మేటే వచ్చాడు అనుకోండి, నీతోటి లేకపోతే ఉద్యోగం చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీ గుమ్మాలోకి వచ్చి నించుంటే నీ కొడుకు డాడీ ఎవడో వచ్చాడు అంటే నీ ఇంటికి వచ్చినోడు ఎంత చచ్చిపోతాడో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బేబీ మన పిల్లలకి ఏమి నేర్పించాలి? సంస్కారం నేర్పించాలి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై దగ్గరికి వెళ్తూ మాట చెప్తాడు, సంస్కారం లేనోడికి నమస్కారం ఎందుకు అంటాడు. ఏమంటాడమ్మా? సంస్కారం లేనోడికి ఎందుకయ్యా నువ్వు నమస్కారం పెడతలేదు? ఏడుతున్నాడు కదా పోలిలో, నమస్కారం పడయ్య అంటే, సంస్కారం లేనోడికి నమస్కారం చేయటం నా ధర్మం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఏముండాలి అని అంటే ప్రియులారా, మన క్రియలలో జాగ్రత్త. 34వ కీర్తనలో 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. కీర్తనలు 34:16. అమ్మా, దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఏ క్రియలమ్మా? దుష్క్రియలు, చీకటి క్రియలు, పాపపు క్రియలు, ప్రియులారా నాశనం చేసే క్రియలు. వారికి విరోధంగా ఏం లేస్తుందంట? దేవుని సన్నిధి లేస్తుందంట. మన క్రియలు ఎలాగున్నాయి? సంఘానికి, సమాజానికి, సేవకుడికి, నీతోటి విశ్వాసికి ఎలాగున్నాయి? కీడు చేసేవిగా ఉన్నాయా? హాని చేసేవిగా ఉన్నాయా? మేలు చేసేవిగా ఉన్నాయా? జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్రియలు ఎలాగుండాలి అని అంటే, నువ్వు చేసే క్రియలు నీ భర్తకు బాగుండాలి. ఆమేన్. నువ్వు చేసే క్రియలు నీ భార్యకు బాగుండాలి. సంసార జీవితంలో ఒకరినొకరు గౌరవించుకోవడానికి గుర్తుగా ఏంటో తెలుసా? భార్యకు నచ్చనటువంటి పని భర్త చేయకూడదు, భర్తకు నచ్చని పని భార్య చేయకూడదు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే సెటిల్మెంట్కి వెళ్ళిపోతుంది. సెటిల్మెంట్ దాకా వెళ్ళకూడదు. ఉండాలి అని అంటే సంస్కారం చాలా ప్రాముఖ్యం, మన పనులు చాలా ప్రాముఖ్యం. కాబట్టి నేను ఆ మాట ముగిస్తూ ఉన్నాను. ఏం బాగుండాలి? క్రియలు బాగుండాలి. మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 4వ మాట, సమయము జాగ్రత్త. 4వ మాట ఏంటి? సమయము జాగ్రత్త. సమయము ప్రియులారా, ప్రార్థనకు సమయం ఉంటుంది, దేవుని వాక్యానికి సమయం ఉంటుంది, మంచి పనులకు సమయం ఉంటుంది. మరి నీ దగ్గర ఉన్న సమయం దేనికోసం వినియోగిస్తూ ఉన్నావు? ప్రియులారా, మన పిల్లలకి చెడు నేర్పిస్తూ ఉన్నామా? మంచి నేర్పించడానికి ఉపయోగపడుతూ ఉన్నామా? జాగ్రత్త. ప్రియులారా, సంసోనుని గురించి మనం చదువుతూ ఉన్నాము. గర్భములో ఉండగానే ప్రసన్న, వింటున్నావా? ఏం నేర్పించాలి? ఎప్పుడు నేర్పించాలి? గర్భములో ఉండగానే నేర్పించాలి. మోషే తల్లి కౌగిట్లో ఉన్నప్పుడు నేర్పించింది. కానీ సంసోను దగ్గరికి వెళ్తే గర్భములో ఉన్నప్పుడే యాజకుడిని అడుగుతూ ఉన్నారు, అయ్యా మా బిడ్డకి మేమేమేమి చెయ్యాలి? అంతే కదమ్మా, మా బిడ్డకి మేమేమేమి చెయ్యాలి అంటే ఇప్పుడు ప్రసన్న గర్భంలో ఉండగానే బిడ్డకి అన్నీ నేర్పించాలి. రే బాబు, ఇదిగో మీ ముత్తాత మందిరానికి వెళ్ళేవాడు కాదు, మీ తాత వెళ్తున్నాడు, మీ బాబు సరిగ్గా మందిరానికి వెళ్ళడో. కిరణ్ బాబా, మీ బాబు సరిగ్గా మందిరానికి వెళ్ళడో, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ప్రతి వారము కూడా మందిరానికి వెళ్ళాలి. ఇదిగో నేను ఎంత బాగా పాటలు పాడుతున్నాను, నువ్వు కూడా అలాగే పాడాలరా చిట్టి నాయన అని చెప్పి ఏం చెయ్యాలి? నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమయము జాగ్రత్త. సమయం
ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడి ఉంది. చదువుతారా? ప్రతిదానికి సమయం కలదు. వింటున్నారా? ప్రతిదానికి. దేవుని దగ్గరికి వచ్చే సమయాన్ని మరో దగ్గరికి వాడకండి, మరో దగ్గరికి వెళ్ళే సమయాన్ని దీనికి వాడకండి. ప్రతి దానికి కేటాయించవలసిన సమయము సమయోచితముగా కేటాయిస్తే అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నీకు మేలు. 8వ అధ్యాయం చూడండి, ప్రసంగి గ్రంథంలోనే 8వ అధ్యాయం 6వ వచనంలో చదివితే ఇలాగూ రాయబడి ఉంది, ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును. వింటున్నారా? సమయం. ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి జాగ్రత్త. సమయం ప్రియులారా, దేవుని దగ్గర గడపడానికి 2026 సంవత్సరంలో నేను మొన్న జ్ఞాపకం చేశాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయాన్నే లేచిన తర్వాత దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడొద్దు. కనీసం భార్యతో కూడా మాట్లాడొద్దు, భర్తతో మాట్లాడొద్దు, పిల్లలతో మాట్లాడొద్దు. దేవునితో మాట్లాడిన తర్వాతే భర్తతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. ఎందుకు అని అంటే అది నీకు దీవెనకరం. ఆమేన్. అది నీకు ఆశీర్వాదకరం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా జీవించడం అంటే భయముతో గడగడ వణుకుపోయి జీవించడం కాదు ప్రియులారా. గడగడ వణుకుపోయి జీవించడం కాదు. జాగ్రత్తగా జీవించటం అనంటే దేవునిపై ఆధారపడి జ్ఞానముతో జీవించటం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏటమ్మా? దేవునిపై ఆధారపడి దేవునితో జీవించడం. ఇంట్రడక్షన్ తోటే సమయం అంతా అయిపోయింది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం 10 జాగ్రత్తలు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడతాను. కాబట్టి నేను ముగించే ముందు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులారా, జాగ్రత్తగా జీవించాలి. ఏ విషయాల్లో? మొదటి మాట, ఆలోచనలలో జాగ్రత్త. రెండోది, మాటలలో జాగ్రత్త. మూడోది, క్రియలలో జాగ్రత్త. నాలుగోది, సమయము విషయంలో జాగ్రత్త. తల ఉంచుదాం, కన్నులు ముద్దాం. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. మన ఆలోచనలు ఎలాగున్నాయి? మన క్రియలు ఎలాగున్నాయి? మన మాటలు ఎలాగున్నాయి? మన టైమింగ్ షెడ్యూల్ ఎలాగుంది? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాము, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహిమా స్వరూపి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, మా సృష్టికర్తానికి స్తోత్రం, మా రక్షణకర్తానికి స్తోత్రం. 2026 సంవత్సరంలో ప్రభువా, మా ఆలోచనలు సరి చేసుకోవడానికి, మా మాటలు సరి చేసుకోవడానికి, మా పనులు సరి చేసుకోవటానికి సహాయం చెయ్యి ప్రభు అని చిన్న మాట ప్రభుతో చెప్దాం, చిన్న మాట ప్రభుతో చెప్దాం. ప్రభు నీకు సహాయం చేయునుగాక, ప్రభు నీకు సహాయం చేయునుగాక, ప్రభు నీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.